ప్రావీణ్యత గలవాడు, అష్టశాసమయందు ఉత్తీర్ణుడై సవ్య చాచీయను కీర్తి గడించినవాడు. అయినను నీ నాట్యమందలి కూడా కీర్తి గడించవలనని మా అభిలాష. దేవేంద్ర, నేను నాట్యము నేర్చుకున్నట ఏమిటయ్యా? వీరుడు శస్త్రములచే వీరోచితముగా పోరాడవలేనే గాని నాట్యమాడి మురిపించరాదు. నాట్యము మనస్సును ఉల్లాసపరచుటకు తప్ప సమరాంగణమున హొయలుకులక వీరుడైనను ధీరుడైనను సమరాంగణమున ఎదురు నిలిచిన వారిని మట్టి గర్పించుటకు ధీరత్వము కావలెను. అయినను మాకు నాట్యముతో ఏమి పని? ధనుంజయ, ఏ సమయమునకు ఏ విద్య అవసరమునకు వచ్చునో కావున నాట్యము కూడా నేర్చుకుంది. తమరి ఆజ్ఞ మాకు శిరోధార్యము కనుక అటులోనే నేర్చుకుంది. ఓ నా నాట్యమును తలచి తలచి మైమరచిపోవచ్చుంటివా? ఓ ధనుంజయ, నిన్నే. ఏమిటిది? మీరా ఇక్కడికి రావటమా? కబురు పంపి ఉంటే నేనే వచ్చేవాడమే కదా. ఇంతకి మీరు వచ్చిన కార్యార్థం ఏమిటి? కార్యమును ఆశించే వచ్చి తిని త్వరగా నా కార్యములన్నీ ముగించుకొని నీకై పరితపిస్తూ వచ్చి కాలాతీతము కాకుండా నా ఒడిలో ఓడలాడు. ఈ విరహ తాపంలో తాళలేకున్నాడు. కుసుమముల యందు తుమ్మెదలు గోలినటువంటి
రోలుము. మాత, నీ పలుకులలోని అంతరార్థం ఏమో తోచుకున్నది. పరిహాస్యము కాదు కదా. మాతృమూర్తి అయిన నీవు ఈ పలుకుల పలుకుట సభ్యత కాదు. అయినను మమ్మల్ని పరీక్షించడికే ఈ పలుకులు పలుకుచుంటేరి. ఆ? ఏమి నీ సోద్యము? నా పలుకులలోని అంతరార్థము నీకు తెలియకున్నదా? నీవేమి బాలుడవు కాదు కదా. అవును, ఒక స్త్రీ ఒక పురుషుని అందు ఏమి ఆశించినా నీకు తెలియకున్నదా? నీవు నన్ను మాత అని సంబోధించుచుంటివి కదా. తాళిబొట్టైనను మెడలో లేని నేను నీకెట్లు తల్లిని, నీవెట్లు పుత్రుడవు? పరిహాస్యము చాలించు. మన ఇద్దరిది నరనారాయణ సంబంధము. నీవు నరుడవు, మేము దేవతలం. దేవతలు వివాహం ఆడరు కనుక నా వద్దకు రమ్ము. ఈ తాపమును తగ్గించు. ఏమా కండకావరం, మదహంకారివై తారతమ్యములు తెలుగు ఇట్లు మాట్లాడుచుంటివి. ఇంద్రుని కొలువులో నర్తించు నీవు మాకు తల్లితోనే సమానము. అయినను మాకు వివాహమైనది. ఏమిటేమిటి? నీకు తారతమ్యములు కూడా తెలియనా? అన్న భార్య అయినటువంటి ద్రౌపదిని నీ భార్యగా ఎలా అంగీకరించితివి? అన్న భార్య వదిని కదా. నీ నీతిని చాలించు. గడ్డగాదర కట్టి పెట్టి నాతో జత కట్టుము. ఏమిటిది? ఎంత చెప్పినా నువ్వు వినకున్నావే. కామవాంఛతో కన్ను మిన్ను కానక నోటికి వచ్చినదల్లా పేలుచు మాకు ఆగ్రహం తెప్పించుంటుంది. అక్షయంత్రమునే కొట్టి ద్రౌపదిని తెచ్చిన వాడను నేను. మా ఐదుగురి సోదరులకు ఏది చెందినను సమముగా పంచుకోవలసినదిగా మా తల్లి గారు ఆదేశించి ఉన్నారు. తల్లి మాటను నిలబెట్టుటకై మేమైదుగురము ద్రౌపదిని భార్యగా చేసుకుంటిమి. అంతే కాని కామవాంఛతో కాదు. అయినను అశాశ్వతమైనటువంటి సౌందర్యమును చూసి మోహించుచుంటివి కదా. నీలోని అణువను నా కామముతో కప్పి ఉండి మదహంకారముతో సిగ్గులేని పలుకులు పలుకుచున్న నిన్ను నా ఖడ్గముతో ఖండములుగా ఖండించవలే. కానీ స్త్రీలను చంపుట ధర్మము కాదు గనక నిన్ను ప్రాణములతో విడిచిచుంటిని. నేనెంత చెప్పినా నువ్వు వినకుండా నా కోరిక తీర్చకుండా వ్యర్థవాదన చేయుచుంటివి కదా. సుందరాంగుడా నీ మురిసిపోవచుంటివి కదా. నా కోరిక తీర్చని నీవు నపంసకుడవై పోవుగాక. ఇదే నా శాపము. కానీ నేడు కనులారా చూచేదని నీ నిగ్రహమునకు నేను సదా కృతజ్ఞుడు. ఆడది ఏ కోరి వచ్చినను తిరస్కరించి నీవు ధన్యుడు అయినావు. నీవేమీ చింతింపవలదు. నీవు ఎప్పుడూ కోరుకున్నట్లయితే ఆ రూపము నీకు వచ్చును. నీ అవసరమునకు ఉపయోగించుకుందువు. తదాస్తు. ఇచ్చిన శాపమున బృహన్నలయన పేరుతో విరాటరాజు కొలువులేసేరుదను. అన్నగారు, మరి మీరు? సోదరులారా, నా గురించి మీరేమీ బెంగపడవలదు. నేను విరాటరాజుని కొలువులో ధర్మపన్నాలు వల్లిస్తూ కంకుభట్టు అనే పేరుతో మంచి చెడులు చెబుతూ కాలక్షేపం చేస్తాను. పైగా విరాటరాజు పాండవ పక్షపాతి అని తెలిసిన మమ్ములను తప్పకుండా ఆదరిస్తాడని తోచుచున్నది. చిన్నగారు, మరి మీరు? సోదరా, మమ్మల్ని గూర్చి మీరేమీ బగితిల్లవద్దు. ఎన్నడూ కని విని ఎరుగని చిన్నరాటి ఖర్చు చూడనటువంటి పక్ష వచ్చే పానీయములు చట్టశోభితముగా తయారు చేసి వారి మెప్పును పొందుదురు. వారి జన్మలో ఎన్నడూ రుచి చూడనటువంటి వింత వింత ఆహార పదార్థములు కనుల విందుగా తయారు చేసేదా వంటవాడనై వలలాంకుడను నామధేయమున విరాటరాజు కొలువునందు చేరి కాలక్షేపం చేస్తాను. తమ్ముళ్ళు, మరి మీరు? అన్నగారు, మీరు చింతింపవలదు. నేను అశ్వపాలన బాగా చేయగలను. మేలు జాతి గుర్రములను ఎలా ఎంచుకోవాలో, వాటిని ఎలా పరిరక్షించుకోవాలో, వాటికి యుద్ధ సమయమున ఎలా ఎన్నుకోవాలో అన్నీ వాళ్ళకి తెలుపుతూ రామగ్రంథి అనే పేరుతో విరాట కొలువులో చేరేదను. అన్నగారు, నేను గోపాలన బాగా చేయగలను. మేలుజాతి గోవులను ఎలా సంరక్షించుకోవాలో నాకు బాగా తెలుసు. కమ్మని గుమ్మపాలు రాజ్యమంతటా అవసరార్థమైనంత వరకు పంపుచూ గో సంరక్షణ చేస్తాను. కంత్రీపరుడనై చేరేది. అంతయు బాగానే ఉన్నది. కానీ మరి ద్రౌపది? స్వామి, మీరేమీ భీతిల్లవలదు. నేను సుదేష్ణాదేవి వద్ద దాసిగా ఉంటాను. నేడు పాండవుల
తమసైన ఈ ప్రాంతాల రాకుమారు కరుణపత్యంతో శ్రమ చేయవలసి వచ్చింది. ఆనాడు నిన్ను కొనుగోలు దుర్యోధనుడు తన అంకపేట వెంకరించమని పలికిన నాడు వారిని హతమార్చి ఉంటే నాడు మనకి ఇన్ని కష్టాలు ఉండేవా? శ్రమ చేయవలసి వచ్చేదా? ధర్మము అని మా చేతులు కట్టి వేస్తున్నాడు. లేకున్నా ఆ కాణాచలంలో ముట్టిగా పరిచే మట్టి కనిపిస్తును. ఇది అసలు మీరు చేయి నిర్వాహకమే అన్నగారు, మీరు చేయి నిర్వాహకమే. అన్నగారు కోపోద్రీకుడు అన్నగారిపై నీలాప నిందలు మోపుచుంటుడి. ఎప్పటికైనా ధర్మమే జయించును కనుక తమరు ఆవేశము తగ్గించుకొనము. అభిమానం ఉన్న చోట ఆగ్రహం కూడా సహజమే స్వామి. మీలో మీరు వాదలాడు కనుక జరగవలసిన కార్యం ఏమిటో అది జరుపు. కనుక నేను దాసిగా వెళ్ళుచుంటే మీరేమీ చింతింపవలదు. అటులైనా ముందు మేము బయలుదేరదాము. అన్నగారు తమకు ఆవేశము కూడదన్నాను కదా. ముందుగా బయలుదేరవలసినది సైరేంద్రియే. అదే మనకు విజయము. అటులైన నేడు మొదలుకొని తిరిగి వచ్చు విజయదశమి వరకు మనమందరము మారువేషములో అప్రమత్తతతో ఉండవలెను. మనలో ఎవరైనాను మనమెవరో తెలియజేసినచో మరలా 12 ఏళ్ళు అరణ్యవాసము 1 ఏడు అజ్ఞాతవాసము చేయవలసి ఉంటుంది. కనుక అప్రమత్తతతో ఉండవలెను. ధర్మదేవత, మా ఈ అజ్ఞాతవాసం ముగినంత వరకు మా ఆయుధములన్నీ భద్రపరచుము. అవి మాట కంటికి తప్ప అన్యుల కంటికి ఎవరికైనాను శవములోనే భయంకరమైన సర్పములోనే కనిపించవలను. అంతే కాకుండా మా ఈ అజ్ఞాతవాసము సరిపడేటటువంటి వేషభాషలను మాకు ప్రసాదింపు తల్లి. అయిన పాండురాజుకు సరాగి అయిన కుల ప్రవక్త కుంతి శక్తికి జనించిన పాండవులు, ఆ బాల్యము ఆటపాటల్లో మమ్మల్ని అలగబెట్టిన పాండవులు, ఏకచక్రపురమున ఇల్లు భిక్ష పెట్టి 10 కోళ్లు మెక్కిన పాండవులు, లక్కకు నిషితులు ఉదవి చేయించామని నాపై నిట్ట నిలువున నీలాప నిందలు మోపిన పాండవులు, అంతకు తగిన గంతగా అతుకుల బొంతగా 5 ఒకే కాంతును పరిణిమైన పాండవులు, జూనం నందు ఓడిపోయి 12 సంవత్సరం అజ్ఞాతవాసమును ముగించుకొని అజ్ఞాతవాసము కొరకు కమిటలై వారి కపట వేషములు తొలగించి వారిని పాండవులుగా గుర్తించి మరో 12 సంవత్సరముల అరణ్యవాసము 1 సంవత్సరం అజ్ఞాతవాసం జరిపించవలేదు. అప్పుడు కానీ నాలోని ఆవేశము చల్లారదు. ఆనాడు మై సమయందు నన్ను పరామర్శించింది ఆ పంచకి పాంచాలి. అవునులే, ఆ వయసు బాల బాలకి యజ్ఞేమి సిగ్గేమి. ఆ పంచకి పాంచాలి సర్వనాశమయ్యేంత వరకు నాలోని క్రోధగ్ని జ్వాలలో నువ్వు కప్పిన నీరు వలె ఉరకలేయుచున్నాను. మిత్రమా, ఈ చిన్న కార్యములకు నీవంతగా చింతింపనక్కర్లేదు. ఈ రాజ్యాన్ని మాన ప్రాణాలు ఉన్నంత వరకు ఏ కార్యమైన సఫలమే యగును. చూదమునందు క్రీడా ప్రావీణ్యత లేక ఆ ధర్మజుడు తన తమ్ములను అర్ధాంగి అయిన తన భార్యను జూదమునందు వడ్డి పాలైన పిరిగి పంద ఆ ధర్మజుడు. ధీరాలు పలుకు అల్పుడు ఆ అర్జునుడు. కోరినదల్లయు రుచి ఎరుగక దొరికినదల్లయు భూషించువాడు ఆ మృష్ట భోజనుడు ఆ భీముడు.
శౌర్య ప్రతాపములు లేని వారు ఆ నకుల సహదేవుడు. వారిని చూసి నువ్వు భీతుల్లటయా? నేనున్నాను. రణరంగమునందు నా అస్త్రశస్త్రముల వాటికి అర్జునుడే కాదు, ఎవరైనా శిరస్సు వంచవలసింది. ఆలోచన నీతి బోధలు ఇట్టి చెడు ఆలోచనలతో ఇట్టి అల్ప మాటలతో రారాజు మనసును విడిసిపెట్టారు. సక్రమమైన మార్గంలో ఉండవలసిన కురురాజును అధోగతి పాలు చేయవలనని చూస్తుంటివా? కన్నా ఈ అర్హత లేకుండా అసందర్భ ప్రేలాపన చేస్తున్నారు. సూతపుత్రులకు మంచి ఆలోచనలు ఎట్లు వచ్చునులే. మీరు రారాజునకు క్షేమము కోరేవారా? మేము కురురాజుని అప్రదిష్ట పాలు చేస్తున్నామా? రారాజులకు మీరు చేసిన మేలు ఏమి? కౌరవుల పక్షమున ఉన్నామన్న పేరే గాని మీకు వరగబెట్టినది మాత్రమే ఉన్నది. కర్ణ సాధించింది దుష్ప్రసంగము. కనకపు సింహాసనంపై శునకమును కూర్చుండబెట్టిన అల్పబుద్ధులు మారునా? కనకపు సింహాసనముపై శునకమును కూర్చుండబెట్టిన దాని బుద్ధి మారునా? ఎక్కించినప్పటికీ ఇట్టి దుర్బోధలే చేయుదురు. కర్ణ నువ్వు ఎవరితో మాట్లాడుతుంటివో తెలుసా? ఆచార్య దేవులైన ద్రోణాచార్యుల మాట్లాడేదవా? ఎంత కండ కావరము దుర్యోధన, ఇది ఎంత నువ్వు ఇచ్చిన అరుసు కాదా? ఆపండి పితామహ, మీరు వాదాడుకుంటే మరి వచ్చిన సమస్యను ముందుగా పరిష్కరించండి. ఈ రాజయ్యుడు మాకు చేసిన దుర్బోధలేవి. ఈ ద్రోణాచార్యుడు పాండవ పక్షపాతి కాదా? తన శిష్యుడైన ఆ పాండవ మధ్య మీద ప్రేమతో ఆనాడు ఈ రాజయ్యుడిని గేలి చేయలేదా? అది ఎట్టు మర్చిపోగలం. తాత, మీరు మా క్షేమం కోరినట్లయితే ఆ పాండవుల అజ్ఞాతవాసం భంగపరచకు మాకు సహకరించండి. కానీ ఈ మూతి ఇరుపు మాటలు అనవసరం. దశగా పరిగితిని కర్ణ నిలవట చేత కాని వారి గురించి మనం భీతులటయా? ఎంత వివేకము అయినా పాండవులు 5గురు సమరాంగం యందు నా ఎదుట నిలిచిన శాస్త్రశస్త్రము ధాటికి తాళనేక శరణు చచ్చిన పాదాలపై పడుదురు. అట్టి వారి గురించి మనము భీతిల్లవల. అయినా పాండవులు ఏ రాజ్యంలో మారు వేషంలో ఉండినను మన సేనలను పంపి వారిని మరణారణ్యములకు పంపెదా? ఈ దుశ్శాసుని ధీరత్వము చూపించేదా? ఫలా చిన్నల్లుడు, నీ మెదడు కూడా పని చేయుచున్నది. ఎత్తుకు పై ఎత్తు వేయడంలో మామ శకుని మించిపోయా. కానీ చిన్నల్లుడు, మనం కొంచెం జాగ్రత్త వహించవాలి. ఈ చతుర్భువనాలలో పాండవులు ఎచ్చోట ఉండినను మన పరివారము గ్రహింపగలరు. కానీ ఆ మాయావి అయినటువంటి శ్రీకృష్ణుని రాజ్యమైన ద్వారక యందు ఏ వేషమునందు ఉండినను మన పరివారము గ్రహింపలేరు. కనుక ఆ నల్లవాని మాయను కనిపెట్టుటకు మనలోనే ఏ ఒక్కరైనను వెళ్ళవలై. ఏ ఒక్కరో ఎందుకు మామ? మన పరివారం మోసపోవచ్చును కానీ ఈ దుశ్శాసనుడు మోసపోలేడు. ఆ నల్లవాణి మాయను పట్టమైన చేసి ఆ పాండవులను అరణ్యములకు పంపు వరకు ఈ దుశ్శాసనుడు నిందింపసాగడు. ఈ చతుర్భువనములందు వీరులు మల్లయ్య తీరంటున్నారు. నీతో కలిపి 6 ఉన్నారు. చూసగుడు, జనసతుడు, బకాసురుడు, ఈ దుర్యోధనుడు, ఆ పండుబోతు భీముడు. వీరిలో ఎవరికరి మరొకరి చేతిలో హతమైన మిగతా వారు కూడా వారి చేతుల్లోనే హతమవుతారు. కనుక నువ్వు అన్ని రాజ్యముల్లో మల్ల యుద్ధం ప్రకటించవు. ఆ పాండవ హతకులు ఎక్కడుందని వెంటనే నాకు తెలియజేయదు. చిత్తం ప్రభు, యుద్ధం ప్రకటించి ఆ పాండవులు బయలుపరిచి ఆ ప్రేమని మాత్రమే ఉత్తవాలు చేస్తుందా? మీరే చూస్తారుగా నా ప్రతిభ. మీరు కూడా దీనికి మొదలంటే వెళ్ళి ఆ పాండవుల తీసుకోండి. ఆ
కుట్టిసులు ఎక్కడుందని ఎంతగా నాకు తెలియజేయము. హరి ఓం తస్సత్, హరి ఓం తస్సత్, సర్వం మాయ, సర్వం మాయ, హరి ఓం తస్సత్. హలో 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 వీరు చిదానంద స్వాముల వారట. వీరు సాధింపులని మన పూర్వాసులందరూ సేవించగా కనుకొని ఈ స్వామిని మన గృహమునకు తీసుకువచ్చిద్దాము. స్వాములు వారా, రండి రండి. తమరి రాకతో మా హిందువులను ధన్యతగార్చినది. సుఖాసీనులు కండు. సగులమై నిష్ఠాగరిష్టమై శ్రేష్ఠ జీవితం అనుభవించు స్వాముల వారు మాతోనే పడి ఆశ్రమ అయినా మిమ్మల్ని ఉపేక్షింపజాలను. నా తపశక్తితో ఇప్పుడే మిమ్మల్ని బావా, ఆగుము. ఎందుకు అంతలా ఆగ్రహించుచుంటివి? ఇదంతయు ఆ పాండవులు ఈ రాజ్యమునందు ఉన్నారనేనా బావా? ఆ పాండవులకు పట్టిన ప్రారంధము కురురాజు అనేటువంటి నీకు పట్టినదా ఏమి? ఇదంతయు ఆ పాండవులు ఈ రాజ్యమునందు ఉన్నారనే బావా ఇలా మారువేషంలో వచ్చిదివి? గురురాజులా? ఎవరు వీరు? అవును, కురురాజు అనేటువంటి దుశ్శాసనుడు. అటులైనా నా ధనుర్బాణములకు పని చెప్పేదా? ఈ దుశ్శాసనుడు శిరముడు నా ధనుర్బాణములతో భస్మీకరణము గావించదా? ఆగాగుము. నీవు ఆ పని చేసినను నీ తండ్రి గారైనటువంటి భీముని ప్రతిజ్ఞ భంగమగును కనుక నీవు శాంతింపు. ఛీ, కాబట్టి మా తండ్రి గారి ప్రతిజ్ఞ భంగమగునని నిన్ను విడిచిపెడుతున్నాను. వెళ్ళవు పిరికి పంద. కృష్ణ, ఈ చదురు భవనంలో పాండవులు ఏ చోట ఉండినను వారిని బయటికి రప్పించి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుందును. ఓ ఈ యాదవ తిలక, నీవే కాదు మరి రుద్రాజు ఎదురు వచ్చినను పాండవుల కోసం ముప్పు తప్పించలేరు. మరి ఏ చోట ఉండినను నిస్సంకోచము గారని మనకు పంపేదా? ఆ పాండవులను భస్మీపడనం చేసదా? బావా, నెరవేర్చుకొనుట తరువాయి సంగతి గాని ముందు వేషము తొలగించి వెళ్ళు. అన్నయ్య పాండవులు ఎచ్చోట ఉండినను వీరు గూఢాచారులను పంపి పాండవులకు అరణ్యవాసమును బయలుపరచనని నాకేదైనా ఆందోళన కలుగుచున్నది. కావున వారు ఎక్కడ ఉండినను క్షేమముగా ఉండవలెను. అమ్మా సుభద్ర, నీవు ఏమీ చింతపడవు. పాండవులకు ఎటువంటి హాని జరగదు. హస్తినాపురి వాసులందరూ కలిసి వెతికినను ఆ పాండవుల జాడ తెలుసుకున్నట్టు అసాధ్యం కనుక నీవు శాంతింపు. మామయ్య, మామయ్య, మా తల్లిదండ్రులను వెతుకుటకు పర్యటనకు నేను వెళ్ళదా? ఈ కౌరవ సేనలన్నీ మూకుమ్మడిగా చేరి పాండవుల జాడ తెలుసుకున్నామని నేను ప్రయత్నించుచున్నాను కనుక ఏ వేషములలో ఉన్నారో తెలుసుకొని ఆ కౌరవులకు అప్పగించుటకు వెలుచుంటివా? లేదు లేదు మామయ్య, వారు ఎక్కడున్నారో క్షేమముగా ఉండవాలనేది నా కోరిక. కానీ వారు కౌరవులు ఏమైనా హాని చేస్తారేమోనని నా మనసు తహతహలాడుచున్నది కనుక నేను వెళ్ళదా? పంపించండి మామయ్య. సరేలే, వెలుదువు గాని ఏ కారణము చేతనైనను నీ పుట్టు పూర్వత్వములు ఎవరికి తెలియనియరాదు. ఒకవేళ తెలిసినను నీ తండ్రులకు అపాయం జరుగును. అప్రమత్తముతో మెలుగును. వయసులో ఉన్నావు కదా, ఏ రమణిమణితోనైనను సరస సల్లాపాలు సాగిస్తూ వెళ్ళిన కార్యము మర్చిపోవు కదా. ఓ మామయ్య, మీరు ఎప్పుడూ ఇంతే. మాత, నేను వెళ్ళి వచ్చేదాన్ని. ఏమిటి ఆ వర్తమానం మంత్రి గారు? ఆ లేఖనం చదివి చిత్తం మహారాజశ్రీ విరాటరాజునకు ఒక విన్నపము. పాండవులు జూదానంతరము విధించినటువంటి జూదం ప్రకారం ఓడిపోయి ఉన్నారు కనుక 12 సంవత్సరములు అరణ్యవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము జరుపుటకు నిశ్చయించింది. కావున వారు మారువేషమునందు మీ రాజ్యమునందు సంచరించినను మాకు అప్పగించవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాము. మా ప్రతిజ్ఞను అతిక్రమించిన ఎడల మీ రాజ్యములో జరుగు విపరీత కార్యక్రమాలకు మీరే బాధ్యులు కాగలరు. ఏమిటి
అన్యము పుణ్యము ఎరుగని పాండవులను అడవులకు పంపుటే కాక మా రాజ్యమునికి లేఖ పంపిస్తారా? ఆ కురురాజులకు ఎంత కండ కావరము. అయినను మా బావమరిది సింహబలుడు కూడా రాజ్యమునందు లేడు. ఏ నిర్ణయం తీసుకునుట మాకు తెలియదు అని లేఖనం పంపించండి మంత్రి గారు. అలాగే మహారాజా. ప్రభు, మిమ్మల్ని సందర్శించుటకు ఎవరు వచ్చి ఉన్నారు. ప్రవేశపెట్టమందురా ప్రభు. ప్రవేశపెట్టుము. ఎవరు మీరు? మీ నామధేయమేమి? నా నామధేయము కంకుభట్టు అందరు ప్రభు. మీ శరణార్థినై వచ్చి ముఖ తేజస్సు చూసినను మహారాజు వలె కనిపించుతున్నావు, కానీ వేష భాషల యందు భికారి తత్వము కనిపించుతున్నది. అయినను మీరు మా రాజ్యమునందు చేయగల కార్యము ఏమున్నది? మహారాజా, దాయాదులచే మోసగింపబడి రాజ్యము సంపద ఎంతయో హరించి భికారిమైతివి, కానీ ఒకప్పుడు మేము కూడా బాగా బతికిన వారు. పాండవుల రాజ్యమునందు ధర్మరాజు కొలువులో ధర్మపన్నాలు వల్లిస్తూ వారితో పాచికలాడుతూ కాలక్షేపం చేసేవాడు. మీరు సమ్మతించిన మీ రాజ్యమునందులు కూడా ధర్మపన్నాలు వల్లిస్తూ మీతోటి పాచికలాడుతూ కాలక్షేపం చేస్తారు. 1 సంవత్సర కాలము మీ రాజ్యమునందు తలదాచుకునేందుకు అవకాశం కల్పించండి ప్రభు. ఏమిటి? మీరు పాండవుల కొలువులో ధర్మరాజుని వద్ద పాచికలాడువారా? అవును మహారాజా. పాచికలాట యందు మేమును మక్కువ గలవారమే. ఆహా, ఏమి నా భాగ్యం! నీ బోటి వారితో స్నేహం కుదరడం మా పూర్వజన్మ సుకృతం. తప్పక మీరు మా రాజ్యమునందు ఎన్ని సంవత్సరములు కావలసినను నిరభ్యంతరముగా ఉండవచ్చు. మహారాజా, ఎంత ఉదార స్వభావములు! నీ ఉదార స్వభావములకు ఇదే నా కృతజ్ఞత. ఎవరక్కడ? కంకుభట్టు గారు ఉండడానికి సర్వం సిద్ధం చేయం ప్రభు. జయ సుఖకారిణి విజయ రూపిణి జనని శివకామిని. జయ సుఖకారిణి విజయ రూపిణి జనని శివకామిని.
ఏమి చక్కని గాత్రము, కనుల వందకు కనబడుచున్న చక్కని సౌందర్యము. శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని తొలగు భయాలు కలబు తొలగు భయాలు నీ దయలున్న కలబు జయాలు నిరతము నిరగనిలకి జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని కనుల విందుగా కనబడుచున్న చక్కని సౌందర్యము, కట్టుబొట్టు యందు చక్కని సాంప్రదాయము, స్త్రీలనైనను ఆకట్టుకునే ఆ చర్మ సౌందర్యం. ఎవరో ఆ మాలిని. అమ్మా, ఎవరు నీవు? నేను గంధర్వ కన్యను. నేను ద్రౌపది కొలువునందు చందన తిలకములను పుష్పమాలికలను చక్కగా అలంకారం చేయదానను. పాపం విధి వక్కరించి పాండవులంతా అడవుల పాలైనారే కానీ ఆ సాధ్వీమణికి ఇన్ని కష్టముల. వారు తిరిగి వచ్చు సంవత్సర కాలం వరకు కల్పవల్లి అయినటువంటి సుధీష్ణాదేవి సందర్శనకై ఇలా వెళ్ళుచుండగా దేవి పూజ జరుగుతున్నది. అది చూసి మనసు ఆపుకోలేక జగజ్జనుని స్తోత్ర గీతములు ఇలా ఆలపించి తిని. అమ్మా సైరంధ్రి, నువ్వు వెతుకుతున్నటువంటి సుధీష్ణాదేవిని నేనే కనుక నీకు వచ్చిన కష్టము ఏమీనూ లేదు. మా అంతరంగిక దాసివై మా వెలుగులోనే ఉండవచ్చు. ధన్యురాల్ని మహారాణి. అలా వస్తున్నావు, ఎవరు నీవు? ఆపండి యువరాజా, మీ సోదరైనటువంటి ఉత్తరకు
ఉత్తరకు నాట్యం నేర్పించాలని చెప్పినారట కదా, నేనే నాట్యాచార్యుడను. ఏమిటేమిటి నీవు నాట్యాచార్యుడువా? లేపాయని పర్యాసం, నేనన్నా వెరివాడు అనుకుంటువా? లోకోత్తర కుమారుడును. రూపమును చూసి ప్రావీణ్యతను అంచనా వేయరాదు. ఎవరి యందు ఏ కళ దాగి ఉన్నదో తెలుసుకున్నట్టుకు ఆ దేవుడికైనా సాధ్యపడదు. నా వేషభాషలను చూసి మీరు పొరపాటు పడుతున్నారు. అది అయిన నిజమేనండి. అన్నగారు మీరు ఆవేశపడవలేదు. నాట్యాచార్యుల వద్ద నేను విద్యను అభ్యసించుటకు సమ్మతించున్నాను కనుక మీరు ఆగ్రహించక మరలింపు. సరే చెల్ల, వయసులో చిన్నగానే నన్ను బాగా అలింపజేసినావు. ఆవేశంతో మీ అన్నగారిని శాంతం చేసుకుంటే చిరంజీవి రాజ్యంలో శాఖ భాగం యందు ప్రాముఖ్యత గలవారు ఎవరైనా ఉన్నట్లయితే పిలిపించుము. మేము చేయలేక అల్లాడిపోతున్నాము. అత్యంత త్వరగా పిలిపించుము. అది అయిన నిజమేనండి. ఇతడు తినేవారు ఎక్కువ, వండేవారు తక్కువ. మీకైనా కష్టంగానే ఉండలే. ఎవరక్కడ? ఈ రాజ్యం నందరి శాఖ పాకంలో గల ప్రావీణ్యత గలవారిని ఎవరైనా ఉన్నట్లయితే నా ముందు ప్రవేశపెట్టుము. అలాగే యువరాజా. ఏమై నీవేనా మా గృహనందరి శాఖ పాకంలో ఉండవాడు? నీ దేహము చూసిన వండిన దంతు నీవే భుజించేవాడివని కనిపించున్నావు. నీకు అసలు వంట అయిందో ప్రవేశం ఉన్నదా? ఏమది మీరే చూస్తారు కదా. ఉండవచ్చండి, జాగ్రత్తగా చేసాను. అప్పుడు పాలన చూచుటకు ఒక వ్యక్తి కావలేను. మన రాజ్యమునందు ఎవరైనా ఉండినను మా సముఖమునకు ప్రవేశపెట్టుము. అలాగే ప్రభు. అలాగే గో సంరక్షణార్థమై గోపాలకులను కూడా ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. ఎవరు మీరు? మీ నామధేయం ఏమి? నా నామధేయము రామగ్రంథి అందురు. నేను అశ్వముల ఆలనా పాలనా చేయుదును. మీరు అశ్వముల ఆలనా పాలనా చేయుటకు ఎవరైనా కావాలేనని చాటింపు వేయించితిరి కదా, అందుకే వచ్చి ఉన్నాను. మీరెవరు? మీ నామధేయం ఏమి? నా నామధేయం తంత్రిపాలుడు. మేము గోపాల సంరక్షణ, గోవులను సంరక్షణ చేయుట మా విధి. గోవులను చూచుటకు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఉన్నారు కదా, అందుకే వచ్చింది. అటులనే ఎవరి విధి కార్యంలో వారు చక్కగా నిర్వర్తింపము. ఇక వెళ్ళుము. వేరొకరికి కాదు, వేరొకరి కార్యములకు గాని ఇతరుల గృహములకు గాని మమ్మలను పంపవలదు. అటులను మీరు సమ్మతించని ఎడల మీ రాజ్యం నందు నేను తలదాచుకుందును. అమ్మ సైరంద్రి, అది వేరే చెప్పాలా? నిన్ను నా తోబుట్టువులా చూసుకున్నాను, ఇతరుల గృహమునకు పంపను. కావున నువ్వు చింతింపగా సంతోషముగా ఉండవచ్చు. ఆపండి మీ కీచులాట. చప్పుడు చెవుడు రాజువారి వద్దకు రండి. రేపు ఈ పిల్లవాడు నా కుమారుడు అంటే నా కుమారు అంటూ ఇరువురు ఆడవాళ్ళు కీచులాడుకున్నారు. అందుకని మీ వద్దకు తెచ్చి తిని మీరు కీచులాట కారణం ఏమిటో మీరే తెలుపుము. నేను బాబా ప్రభు, మీరు ధర్మ ప్రభువులు. ఆ రాక్షసి నా కుమారుని తీసుకొని తన కుమారుడు అంటున్నది. ధర్మ ప్రభువులు, ఆ రాక్షసి మాటలు నమ్మవద్దు. కనుక నా బిడ్డను నాకు ఇప్పించి న్యాయం చేయండి ప్రభు. మహారాజా, ఆ నంగనా చెట్టు నుంచి వచ్చి మీరేమీ మోసపోవద్దు.
చెప్పవద్దు. నిజమేదో అబద్ధమేదో తెలుసుకొని తీర్పు ఇవ్వండి మహారాజా. చెప్పండి మహారాజా. ఏం చెప్పమంటారు భట్టు గారు? ఆ పిల్లాన్ని నా పిల్లాడంటే నా పిల్లాడని వారిరువురు పోట్లాడుకుంటున్నారు. నిజమేదో అబద్ధమేదో తెలియనిస్తేనా తెలిసి చేస్తేనా అసలు ఏమి చేయలేనో నాకేమీ తోచుకున్నది. ఈ సమస్యను మీరే పరిష్కరించండి భట్టు గారు. ఇందులో పరిష్కరించడానికి ఏమున్నది మహారాజా? ఆ కుర్రవాణ్ణి నా కుమారుడంటూ ఇరువురు వాదులు ఆడుకుంటున్నారు, అంతే కదా? అంతే భట్టు గారు, అంతే. అట్లైన ఆ పిల్లవాడిని 2 ముక్కలుగా నరికించి చెరువు ముక్క ఇచ్చి పంపించడం. పిల్లవాడిని నరికించి 2 ముక్కలు చేయుటయా? అంతే అంతే. ఈ ధర్మ సూక్ష్మము మాకు తోచుకున్నదే. ఎవరక్కడ? ఆ పిల్లవాడిని 2 ముక్కలుగా నరికించి చెరువు మొక్క ఇచ్చి పంపించండి. వద్దు మహారాజా, నా కుమారుణ్ణి చంపవద్దు. వాడు నాకు ఎప్పుడో దూరమైనాడు. వాడు నా వద్దు మహారాజా, నా కుమారుణ్ణి చంపవద్దు. వాడు నాకు ఎప్పుడో దూరమైనాడు. నా కన్నుల ఎదుట నా బిడ్డను చంపుట నేను చూడలేను కనుక నా బిడ్డను నరకవద్దు ప్రభు. చూసిదిరా మహారాజా, నవమాసాలు మోసి కన్నపాశముతో మాట్లాడుచున్నటువంటి ఆమెయే ఆ బాలుని తల్లి. ఇక తన పన్నాగము పారినందుకు సంతోషించుచున్నటువంటి ఈ పంతకి ఏ నయవంచకురాలు. ఎవరక్కడ? ఈ మాయగాడిని చెరసాల్లో వేయించండి. ఆ బాలుని ఆమెకు ఇచ్చి పంపించండి. ధర్మ ప్రభువులు మీరు కలకాలం చల్లగా ఉండండి. ప్రభు నన్ను శిక్షించవద్దు, నాకు బుద్ధి వచ్చినది. మరలా ఎప్పుడు ఇలాంటి పని చేయను. నన్ను మన్నించండి ప్రభు. దీన్ని కాలిని పోను, దీన్ని చేతిని పోను. ఈ రంగనాథను నాశనం అయిపోతావు. ఇంతకు వదలండి, వదలండి. ఇటువంటి ధర్మ సూత్రాలు చెప్పడంలో ధర్మరాజుల వారు గట్టివారమని విన్నాము. నేడు మిమ్మల్ని కనులారా కన్నాము. మా జన్మ చరితార్థం. అలాగే మహారాజా. ఏమో ఎవరు నీవు? ఆపదలో ఉన్న నా సోదరుని కాపాడి ప్రాణం పోసినావు. మీ నామధేయమేమి? మా ఊరు పేరును చెప్పడం గోప్యం. అవసరం వచ్చినప్పుడు నేనే చెప్పేదా. పేరు చెప్పకపోయావు గాని మా ఇంటికి వచ్చి అధేయం తీసుకుని పొమ్ము. లేదు లేదు, నేను కార్యజ్ఞ వచ్చుండి కార్యము సాధించే వరకు ఎచ్చోట ఆగానే ప్రతినప్పుడే ఉన్నాను కనుక ఇప్పుడు కుదరదు. వేరే ఎప్పుడైనా వచ్చేదా. ఏమిటో మా సోదరి ప్రాణాలు కాపాడుతుంది కదా అని రమ్మంటుంది. కానీ మీరు రానుంటున్నారే. ఇతనేదో తేడాగా ఉన్నాడు. రాచల్ ధీమూతమలుడనే కొండంత మనిషి వచ్చినాడట. అతను మన రాజ్య గండ పెండెను గెలుచుకుపోతానని ప్రగల్భాలు పలుకుతున్నాడట. మన రాజ్య గండ పెండెను చేదట్లతో మన పరుగు దేశాలు పోయినట్లే. రాజ్యంలో ఎవరైనా మల్ల యుద్ధ ప్రేరణ ఉన్నట్లయితే పిలిపించు. ఎవరు లేనిచో మనమే రంగంలోకి దిగాలి. ఆవు నాయన, నీవు అంతటి వాడవని నాకు తెలుసు. రాజ్యంలో ఉన్న మల్ల యోధులందరినీ రప్పించదా. భట్టు గారు, ఈ మల్ల యుద్ధ సందర్శనకు మీరు కూడా రావాల్సిందిగా మా మనవి. అలాగే మహారాజా. తప్పక రావాలి ప్రేమ. రాజ్యమును పంపుట ఆ కౌరవసేన పన్నిన పన్నాగమే కావచ్చును. నీ ఊహ సరైనదే సోదరా. ఈ చతుర్భువనముల యందు ఆ ధీముతమల్లుని సంహరించగలవాడు మన భీముడేనని ఆ కౌరవాధములు ఈ పన్నాగము పండి ఉండవు కనుక మనము అప్రమత్తతతో ఉండమని. రానివ్వు, వాడిని నేను పట్టి పెడతాను. చిన్నన్న గారు, ఈ ఆవేశమే కూడదన్నాను కదా. నకుల సహదేవులారా, ఆ ధీమతమల్లునింట కౌరవసేన ఎవరో ఒకరు వచ్చి ఉండవచ్చు. వారెవరో కనిపెట్టి మట్టు పెట్టుట మీ కార్యము. అలాగే అన్నగారు. అలాగే అన్నగారు. ఈ రాజ్యంలోని వారందరూ నాకు నాకు అంటూ వేగపడి తింటారు. ఎందుకు లేని చెడ్డు ఉండగా చెయ్యి ఎందుకు కాల్చుకుంటాయని వంట చేయడం లేదు. కానీ లేకుంటే నాతో సరిసాటిగా వంట చేయవారు ఈ జగదేను ఉండాలంటే
భోజన ప్రియులందరూ వంటకు మా ఇంటికి రండి అని పిలుస్తారు. చాలించుడా నీవు నీ ప్రగల్భాలు. నీవు వండే వంట కుక్కలు కూడా తినవు. మొన్నటికి మొన్న పరవాన్నం అని చేస్తే అది కాస్త మారిన చారువలే ఉన్నది. నీవు మనస్సు పెట్టి వంట చేస్తావట. నీవు నీ ఎచ్చుల మాటలు. ఏనాడైనా వంటశాలలో పని చేసావట భుజంగా చాలి. ఎవరో వండి పెట్టే తినడం తప్ప మరి నీకు ఏమి చేతావునులే. నీవు ఆ వంట చేయాలంటే మా గురించి మేము చెప్పుకోవట కాదు గాని ఆ వంట చేయాలంటే మేమేనో ఆకలేకపోయినా తింటారు. చాలించండిరా, మీరు ఇరువురు చేస్తున్న వంటలు చూస్తూనే ఉన్నాను. మా కర్మకాలి తింటున్నామే గాని మనిషి అన్నవాడి వంట తింటారో? నేను గనక పరిలో దిగితే అది అన్నమా పరమాన్నమా అంటారోయ్. గారెలు బూరెలు నవకాయ పిండి వంటలతో వంట చేశాను అంటే రాజ్యంలో ప్రజలందరూ ఆకలి లేకపోయినా గుటకలు వేస్తూ తింటారు. సమయం కుదరటం లేదు మరి. ఆపరా, నీ మూగ భాషతో మమ్మల్ని చంపకు. వలలాంకుడు వచ్చి వేళ అయినది. ఎవరి పని వారు చేసుకోండి. చప్పుడు చేయకండి, ఎవరి పని వారు చేసుకోను. వచ్చుతుంటుంది. తమ్ముడు నీవు క్షేమమేనా? నకులుడు ఎట్లున్నాడు? తమ్ముడు నీవు క్షేమమేనా? నకులుడు ఎట్లున్నాడు? బాగానే ఉన్నాడు. చాలులే గాని పాలు తీసుకుని బిందే పోయాను. వరలా వరలా వాళ్ళందరూ దక్కడరా, వాళ్ళందరూ మన రాజ్యమునకు ధీమూతములుడనే మల్లయుద్ధ ప్రాణుడు వచ్చినాడు కనుక నీవు ఖచ్చితంగా రావాల్సింది. సరే ప్రభు. కొట్టే నేను పాప పుట్టాక వస్తాను. అబ్బా ఓయి శుక్రాచారి, నాకు భరించలేని తలనొప్పిగా ఉన్నది. అబ్బా ఓయి శుక్రాచారి, నాకు భరించలేని తలనొప్పిగా ఉన్నది. మరలా వస్తాను. అమ్మా, భరించలేని కడుపులో నొప్పి, నేను వెళ్ళి వస్తాను. ఓయి మిగతా వారు ఎక్కడ? ఓహో, వీరు మల్ల యుద్ధం వీక్షించుటకు వెళ్ళి ఉండవచ్చు. నీవు కూడా వెళ్ళి చూసి పర్వాలేదులే, వెళ్ళి రమ్ము. మరలా మరలా రాజ్యంలో మల్ల యుద్ధం జరుగుతుంది. వెళ్దాం రమ్ము. ఆయన నువ్వు అక్కడికి నేనెందుకు ప్రభు? మల్ల యుద్ధం చేసిన వాడు వంట ఇంట్లో ఉంటానంటావేంటో? మరి ఇక్కడ వంట పనో? పర్వాలేదులే, ఎవరో ఒకరు చూస్తారులే. పద. అలాగే వెళ్దాం, పదండి. చూసారా? మహారాజా, మీ రాజ్యంలో మల్లయ్య వీరులందరినీ పిలిపించండి.
మాతో సమానముగా పోటీ పడేవారు ఉన్నారా? ఏమళ్ళు చూస్తావే. ఈ మోత మళ్ళా ఏమిటి మహారాజా, మీ రాజా మమ్మ ఓడించవారలేరా? మీ గండ బండరు మా పాదాల వద్దంచి మమ్మ శరణు వేడుము. ఏమా కొండ కావరం, మేము వాడి పాదాల వద్ద శరణు వేడుడయ్యా. అయ్యో కొత్త విధి, ఈ రాజ్యంలో మల్లుని ఓడించే వారే లేరా? అయినను ఇప్పుడు ఏమి చేయవలేను? లేకే మనం వలలాంకున్నాం కదా. అవును మహారాజా, మీరు ఆందోళన చెందనక్కర్లేదు. మన వలలాంకుడు కూడా మల్ల యుద్ధం తెలిసిన వాడే కనుక అతని ప్రవేశపెట్టము. నాయన వలలాంక, మా రాజ్య పరువు ప్రతిష్ట ఎంతయు నీ చేతులలో ఉన్నది. ఆ దుర్మదాన్నుని మదమణించి ఈ రాజ్య ప్రతిష్టను కాపాడవయ్యా. కీచకుడే ఉండి ఉంటే నేడు విని హతమార్చి ఉండేవాడు. సరియే ప్రభు. వలలాంక భీముడు మల్లుని సంహరించాడంటే ఇతను ఖచ్చితంగా భీముడే. ఈ వర్తమానాన్ని కుర్రాడికి చెప్పాలి. బావగారు అంతా క్షేమమేనా? అక్కగారు అంతా క్షేమమేనా? ఏమన్నాడు, ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాము బావగారు. మీరు వెళ్ళిన యుద్ధం విజయం సాధించినారా? యుద్ధమా? పిరికి బందరు నన్ను చూడగానే గడగడలాడుతూ శరణార్థులై నా పాదాల చెంత చేరినారు. శరణుదొచ్చిన వారిని సంహరించుడు ఎందుకని వదిలి వచ్చి తిని. అది అంతయు సరే గాని నా ముద్దుల మేనపడలు ఎక్కడున్నది? మామగారు ఉత్తర నర్తనశాలంలో నాట్యం నేర్చుకుంటున్నది. ఆటపాట మీరు చూశారంటే మూర్చిపోతారు. బావగారు, భట్టు గారు, వీరు మా బావమరిది కీచక నామధేయుడు. వీరి పరాక్రమం వలనే ఈ రాజ్యం ఇంత సుభిక్షంగా ఉన్నది. బావగారు ఎవరు వీరు? ఎవరైతే మాకేమి, మాకు కొంత విశ్రాంతి కావాలి. మరి మాకు సెలవు. మా ఉత్తర చక్కగా అభినందించున్నదా? ఆ అభినందన చూసిన దగ్గర నుండి ఏదో పరాకులో ఉన్నట్టుగా ఉంది.
అసలు అభిమాన తైలు మా ఉత్తరయ్య అంటాను, మీరేమంటారు? మీరు అవునంటే నేను కాదంటానా? నేను కాదంటే మీరు ఊరుకుంటారా? కనుక అవుననే అంటాను. సరే సరే, అందరూ వేచి ఉన్నారు. ఉత్తర నాట్యం పరిగెత్తించడానికి అందరూ వేచి ఉన్నారు. వెళ్దాం రమ్మ. లలిత రాగ సుధారసారం లలిత రాగ సుధారసారం సర్వకళామయ నాట్య విలాసం సర్వకళామయ నాట్య విలాసం లలిత రాగ సుధారసారం సౌరభ సుమకూంజముల రంగులు మధుకర మృదు చంకారం మధుకర మృదు చంకారం లలిత రాగ సుధారసారం సర్వకళామయ నాట్య విలాసం లలిత రాగ సుధారసారం కల్పనలో ఊహించిన కోయలు కల్పనలో ఊహించిన కోయలు శిల్ప మనోహర రూపము నుండి పదకరణముల మృదు భంగిమల పదకరణముల మృదు భంగిమల ముఖమాలయ మీరు నటనాల సాగే లలిత రాగ సుధారసారం జనన జనన జననూకురనాదం భువిలో దివిలో రవళింపగా పరమప మనిరమగ గమన నిరీక్ష భువిలో దివిలో రవళింపగా నాశము కలిపే నటరాయణి నటరాయణి ఆనంద లీలాదినాదమే లలిత రాగ సుధారసారం సర్వకళామయ నాట్య
నాట్య విలాసం సలలితరాయ సుసారస చిరంజీవ చిరంజీవ చక్కగా చేసావు చిన్నారి, చక్కగా అభ్యసించు. నీవు కురురాజు కాబోయే కోడలు కనుక అన్ని విద్యలయందు ఆరితేరవలేను. ఏమిటి ఇది బావగారు? ఉత్తరకు తగిన ఈడు జోడు పరాక్రమశాలి అయిన ఆ అర్జునుడి కుమారుడు అభిమన్యుడే. ఎవడు ఆ నల్లవాడేనా? ఏమిటేమిటి సంపదంతా పోయి అడవులు పట్టుకు తిరుగువారు వీరుల హట్టి వారికి చిన్నారిని అడవులు పాలు చేస్తామంటున్నారు. మీకు మతి వినిపించినదా? ఉత్తరకు సరి అయిన జోడు దుర్యోధన సార్వభౌముడి కుమారుడు లక్ష్మణ కుమారుడు తప్ప వేరెవరు కారు. మామగారు, అభిమన్యుని పేరు పలికిపోయి సిగ్గు పలికిపోయి ఉత్తరకు మనసు లేని చోట మనవ మరొక వారు ఆలోచించు. ఉత్తర కుమార, మంచి ఏదో చెడు ఏదో నీవు మాకు నేర్పించుతుంటివా? మీ తెలివి తెల్లారినట్లే ఉన్నది. కోరి చిక్కుల్లో పడతామంటున్నారు, మీకు తోచినట్లుగా చేసుకోండి. భట్టుగారు, మా మామగారికి బలం పెరిగింది కానీ బుద్ధి పెరగలేదండి. అనకూడదు ఉత్తర కుమార. సోదరా కీచక, ఆమె గంధర్వ కన్య సైరంధ్రి అను నామధేయము గల యువతి. కాలం వక్కరించి నేడు ఇచ్చోటికి దాసిగా వచ్చి ఉన్నది. మన అంతఃపురం నందు పూల మాలికలు అల్లుటకు సింధూర తిలకాలు దిద్దుటకు నియమించి తిని. అక్క, ఆమె దాసియా? కారు ముబ్బులు కమ్ముతూ పెడపెడాయను శబ్దంలో నడుమ కనులు విరిమిట్లు గొరిపే మెరుపు తీగవలే ఉన్నది. తెల్లవారుదామును ప్రకాశించుతూ నక్షత్రం వలె 1000 రెట్లు అధికముగానున్నది. ఆమె దాసియా? కాదు కాదు, నా హృదయేశ్వరి. సోదరా కీచక, శరణార్థి అయి వచ్చిన స్త్రీలను ఇలా కించపడుట భవ్యం కాదు. అయినను ఆమె వివాహవతి. ఆ వివాహితిపై మనసు పడుత తప్పు కదా. నా మాట విను సోదరా. అక్క, ఆ భర్తలు గంధర్వులు కావచ్చు, యక్ష కిన్నర కింపురుషులే కావచ్చు, ఎవరైనాను నా పేరు చెబితేనే గడగడలాడిపోతారు. ఆమెకు భర్తలు 5 గాని 5000 మంది గాని భార్యను సుఖపెట్టలేని వారు వీరులా? ఆయనను ఆమెను దాసిగా పంపుదురా? అయినా నీతో మాటలేలా? ఆ సుందరిని ఎలా చేపట్టలేనో మాకు తెలుసు. సాధించు మీ నీతి బోధలు. ఓరి నిప్పులతో చలగటమాడుచుంటివి. వినాశకాలే విపరీత బుద్ధి. ఆడదాని ఉసురు పోసుకున్నవాడు బతికి బట్ట కట్టడం కల్లా. కనుక నా మాట విను సోదరా. చాలు చాలు మీ ధర్మపన్నాలు. ఏమి చేయవలైనో మాకు తెలుసు. ఇక మీరు వెళ్ళవచ్చును. గెలుపు ఓటములు ముందే ఊహించరాదు కనుక ముందే జోషము సరికాదు. అయినను క్రీడ అయిన అనంతరం మాట్లాడవలసిన మాటలు ఇప్పుడే మాట్లాడుతున్నారే. మీరు పాండవుల రాజ్యంలో ధర్మరాజు వద్ద ఉన్నారన్న కదా. నేడు మనకు కొన్ని సందేహాలు వచ్చినవి, నివృత్తిపరచగలరా? అతి కష్టమైనటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పగలరు. అడగండి యువరాజా, నాకు చేతనైనంత వరకు నివృత్తిపరచు.
ఈ లోకంలో అన్నిటికన్నా వేగంగా ప్రయాణించినది ఏది? అశ్వమే కదా భట్టు గారు. లేదు మహారాజా, లేదు. ఈ లోకములో అన్నిటికంటే వేగముగా ప్రయాణించున్నది మనస్సు. ఎందుకని మనం ఇక్కడున్నను అది ఎక్కడో ఆలోచించదు. జరగనిది కూడా జరిగినట్లు తలంచి మనం ఆనందించదము. లెసగా చెప్తారు భట్టుగా. మరి ఒక ప్రశ్న, జీవమును కదలిక లేకుండా ఉండలేదు. జీవమున్నను కదలిక లేకుండా ఉండున్నది గుడ్డు. గుడ్డ కనిగుడ్డే కదా ప్రేమ. కనిగుడ్లు కాదు, పక్షిగుడ్డు. శబాష్ భట్టు గారు, శబాష్. ఈ లోకంలో అన్నిటికంటే అతి కష్టమైనటువంటిది ఏది? చాలా చక్కని ప్రశ్న అడిగారు యువరాజా. ఈ లోకములో అన్నిటికంటే కష్టమైనది ఇచ్చిన మాట నిలబెట్టుకొనుట. కష్టమైనను నష్టమైనను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నవాడే ధన్యుడు. మరి అన్నిటికంటే సులభమైనది? ఎదుట వారికి సలహాలు చెప్పడం. మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు ధర్మరాజును చూస్తున్నట్లే ఉన్నది భట్టు గారు. మీ ధర్మ కుశలత, వచ్చిన సమస్యను పరిష్కరించడంలో మీ చాతుర్యం, ఆహా ప్రశంసనీయం భట్టు గారు. ఇదంతా మీ అభిమానం మహారాజా. ఎవరి కోసం ఈ మందహాసం ఒక పది వివరించవి, సొగసరి ఒక పది వివరించవి. చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరించును, గడు సరి ఏమని వివరించును. ఆవలపులు చిలికే వగలాడి చూపు, పిలువక పిలిచే విరహాల రేపు. ఈ నయగారం ప్రేమ సదాగం, ఈ నయగారం ప్రేమ సదాగం, అందించు అందరాన్ని సంబరాలే. ఎవరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవి, సొగసరి ఒక పరి వివరించవి. తీసే జవరాలి వయసు, మెరుపై మెరసి మరపించు మనసు. ఈ వయ్యారం ఈ సింగారం, ఈ వయ్యారం ఈ సింగారం, చిందించు చిన్ని చిన్ని వన్నెలెన్నో. ఎవరి కోసం ఈ మందహాసం ఒక పని వివరించవే, సొగసరి ఒక పని వివరించవే. చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరించును, గడు సరి ఏమని వివరించును. లోనికి మగవారు ప్రవేశించరు, అది రాజుగారికి తెలిసిన వేళ నీ ప్రాణములకే ముప్పవచ్చు కనుక మరలి పొమ్ము. అంతఃపురములోనికి ఏమిటి దేవి, నీవు దేవలోకంలోను నీకయ్యే చోటకైనను వచ్చేదా? అయినను మన వివాహం ఎప్పుడు? నీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు కదా? ఒప్పుకుంటారు, ఒప్పుకుంటారు. మీరెవరో తెలియక ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకోవడానికి రాజుగారి ఆజ్ఞ కావాలను. మా ఊరు పేరులు చెప్పడం ఇప్పుడు తగదు కనుక చెప్పలేదు. అవసరం వచ్చినప్పుడు నేనే చెప్పేది సుమా. సాలించు నీ ప్రణయ గాథ.
నేటికి చాలు మరలిపోము. మరలా వస్తారు కదా సఖా. తప్పక వచ్చేదా. నేను వెళ్ళిన కార్యము సఫలము చేసి నీ దర్శనముకై తప్పక వచ్చేదా. తప్పక వస్తారు కదా సఖా. నీవు నా హృదయేశ్వరివి, నిన్ను వీడి నేను ఉండచాను కనుక తప్పక వచ్చేదా. ఇంకా సెలవు మరి. నిద్రాహారములు మారి నీకై పరితపించుతున్నాను. మాలిని ఒక్కసారి నా మొక్క తీర్చును. చూడండి, మీరు ఎవరో అనుకొని నాతో ఇలా మాట్లాడుచున్నారు. నేను ఇంటికి వచ్చిన దాసిని. మీరు నాతో ఇలా మాట్లాడుట సభ్యత కాదు. నేను 5 భర్తల ఇల్లాలిని. మా భర్తలకు ఈ విషయం తెలిసిన ఎడల నీ ప్రాణానికే ప్రమాదం వచ్చును. కావున బుద్ధి మరల్చుకొని మంచి మార్గమున సంచరించుము. అది నీ రాజ్యమునకే క్షేమము. అపరిచితులతో ఇంతకు మించి మాట్లాడుట సభ్యత కాదు. మరలి పొమ్ము. మాలిని, నీ పలుకులు వినే కొద్ది నీపై మోహం అధికమవుతున్నది. నువ్వు ఎంత చెప్పిన నన్ను నీపై మోహమును తాళలేకున్నాను. నీవు దాసివా? అప్సరసలను తలదన్ను నీ సౌందర్యము, తేనెలూరేటువంటి నీ చిలకల పలుకులు, ఇట్లా నిలువెత్తు కనబడుతున్నటువంటి నీ సుందర తేజస్సు. ఈ మాలిని ఒక్కసారి నా మక్కువ తీర్చుము. కీచగా మాటలతో చెప్పిన నువ్వు వినుకున్నావే. మరో మారు ఇలా మాట్లాడినచో నీ నాలుకని 1000 మృక్కలుగా చేసేదా. మాలిని, నీ పొందుకై నాలుకయే కాదు దేహమంతా యుతునా తొలకలైన నువ్వు బెంగలేదు. వెళ్ళు వెళ్ళు, ఎక్కడికి వెళ్తావు వెళ్ళు. ఎప్పటికైనా నాకు ఒకటిని వాలవలసిందే కదా. శరణార్థినై వచ్చిన నాపై అతని చేయి వింత చేష్టలు నా మనస్సును కలవరపెడుచున్నది. పరాక్రమశాలైనటువంటి 5 భర్తలు ఉండి కూడా రక్షణ లేక నేను పడుచున్నటువంటి ఈ బాధ మరే స్త్రీకి కూడా రాదు. అవును పాంచాలి, పరాక్రమశాలున్న బిరుదే మిగిలినది. ధర్మము అని ఆ ధర్మ పరిణామం వలనే నేడు 5 భర్తలు ఉండి కూడా భార్యను కాపాడుకోలేని అసమర్థులమైతిమి. ఆ కీచకుడు నీ దేవుడు తాకిన నాడు వారి దేవుడు చీల్చి చెండారి మెదిపి మాంసపు ముద్ద చేయవలన్న క్రోధము కలిగినది. కానీ చేయనది ఏమున్నది? అంతయు మన ప్రారంభము పంచాలి, మన ప్రారంభం. చిన్నమ్మ గారు శటికావేశంతో దారుతున్న జలగ ప్రేలకు ఎప్పుడు ఏమి చేయాలని యోచించి సమయస్ఫూర్తితో చేయవలను. అంతేగాని ఘోరంతో కొండందలు చేసి ఆవేశంతో ఊగిపోరాదు. ఏమిటి సోదరా? ఆ మాలిని చూసిన దగ్గర నుండి ఆమె సౌందర్యాలాపనలో మునిగి తేలుచున్నాము కనుక నేడు ఆ మాలిని మా మందిరంకు పంపుము. సోదరా కీచక, మన రాజ్యమందలి ఎందరో యువతులు నీకై నీ పొందుకొని నీకై పరితపించుతుంటే ఎవరో ఆ దాసిని చూసి నీ స్థితి ఏమిటో మర్చిపోయి ఇలా వింత చేష్టాలు చేస్తున్నావు. నువ్వు కోరినచో ఇంద్రలోకం నుంచి అప్సరసలను, దేశాల నుండి సర్వాంగ సుందరీమణులను చిత్రపటాలు తెప్పించదా, వివాహమునకు ఒప్పించదా. ఏమిటేమిటి? దేశముల నుండి అప్సరసలను తెప్పించదవా? అప్సరసలే కాదు, ఆ దేవేంద్రుని కొలువులో నాట్యం చేయు రంభ, ఊర్వశి, మేనక తిరుత్తములైనను ఆవకాలి గోటికి సరిపోరు. నీతో కాలయాపనలేలా. రేపటిలోగా సుందరిని మా మందిరమునకు పంపుము, లేకుంటే మీ మత్స్య దేశమును మట్టి పాలు చేస్తాము. ఇది మా తుది నిర్ణయము. ఆగు ఆగు, మా మనసు ఏమీ బాగోలేదు. మనస్సు బాగోలేనప్పుడు మదిర తాగినచో మనస్సు కుదుటపడును, సుఖనిద్ర ప్రాప్తించు. మదిర మాలిని, మా గృహమున తగినంత మదిర లేదు. మా సోదరుని గృహమునకు వెళ్ళి తగినంత మదిర తీసుకొని రాము. మహారాణి, ఏమిటిది? నేను మీ వద్ద దాసిగా ఉన్నది మీ కార్యములు తప్ప అనుచిత కార్యములు చేయనని ఆనాడే చెప్పి తిని కదా. మరి మీ సోదరుని గృహములకు మమ్మలను ఏల పంపుచుంటుని. అసలే మీ సోదరుడు రాజ్యమున నన్ను చూసిన మొదలు అతని ఆలోచన ఏదో వింతగా తోచుచున్నది కనుక నేను వెళ్ళలేను మహారాణి. మాలిని, అలా అనకు మాలిని. రేపు ప్రొద్దుగోకే కల్లా తన మందిరమునకు నిన్ను పంపించనిచో మా మధ్య దేశాలను మట్టిపాలు చేస్తానని శపథం చేసి ఉన్నారు కనుక ఇవి నీ చేతులు కావు. మా రాజ్య భారమంతయు నువ్వు తీసుకునే నిర్ణయంపై ఉంది కనుక నా మాట మరణించి వెళ్ళిరమ్మా. అలాగే మహారాణి, నాకేమైనా అపాయం జరిగిన ఎడల పూర్తి బాధ్యత మీదే అయిన ఎడల వెళ్ళదను. ఏమీ కాదు, వెళ్ళిరమ్ము. సుందర తేజస్సు
ఈ సుందరాంగుని చూచి ఆ మాలిని మనసు మారకుండునా నా కౌగిటిన వాళ్ళకుండునా? ఒకవేళ ఆ మాలిని ఒప్పుకోలేదా? ఆ ఏళ ఒప్పుకొనులే, ఆమె ఏ ఒప్పుకొను. ఒకవేళ మా సోదరి మేము చెప్పిన మాటలు పెడచమైన పెట్టి ఆ మాలిని మా మందిరంకు పంపకుండునా? ఆ ఏళ పంపకుండును. ఆ సుందరిని మా మందిరంకు పంపుకుంటే మత్స్య దేశం మట్టి పాలు చేస్తామన్నాము కదా, ఆమె ఏ పంపును? ఏ అందెల సందడి విన్నను ఆ సుందరి ఏనని మా మనసు పరితపించుతున్నది. నీవు ఎప్పుడు వస్తావు అంటూ ఉంటే నీవు ఈ మధ్యలో దాగి ఉన్నావు. నిన్ను బయటకు పోనివ్వను, నాలోనే దాచుకుంటాను. ఆ మాలిని ఒప్పుకున్నచో సరి, లేకుంటే బలాత్కారము తప్పదు. మాలిని వచ్చితివా సుందరి? పొలకవే సుందరి. ఇది ప్రతిమ అంతయు నా భ్రమ. ఏమిది? ఈ మాలిని ఇంకా నువ్వు రాలేదు. ఈ మాలిని ఒప్పుకున్నచో సరి, లేకుంటే ఈనాడు ఆ మాలిని బలాత్కారించక తప్పదు. మహారాణి మదిర తీసుకొని రమ్మన్నారు. నీవు మాటలు నేర్చిన ప్రతిభవు, నేను పదే పదే మోసపోను. మహారాణి త్వరగా మదిర తీసుకొని రమ్మన్నారు. వచ్చితివా సుందరి? స్వాగతం సుస్వాగతం. నీవు నా హృదయ సామ్రాజ్యము, నేను పట్టమనిషివి. నీకై 1000 కన్నులతో ఎదురు చూస్తూ తీగ కదినను నీవేనని ప్రేమించుచు నీ సౌందర్యాలాపనలో మునిగి తేలుచున్నాను. మాలిని ఈ విరహమును సలుపజాలకున్నాను. వెంటనే నిన్ను నా బాహుబంధముల ఓలలాడించవలనని నా మనసు తొలుగుచున్నది. మాలిని ఒక్కసారి నా మక్కువ తీర్చుము. ఆగాగు, మాటలతో చెప్పిన నువ్వు వినకున్నావు. కొరితో తలగొక్కొంచున్నావు. నీకు అంతము తప్పదు. నన్ను అంతము చేయవారు ఈ పృథ్వీనందు ఎవరూ లేరు. ఉండినను ఉండవచ్చును, లేకుండవచ్చును. నిన్ను బలాత్కరించక తప్పదు. ఆగు మాలిని, ఆగు. ఎక్కడికి వెళ్తావు? నా నుండి నిన్ను రక్షించువారు ఎవరూ లేరు. మహారాజా, మీ రాజ్యంలో స్త్రీలకు మర్యాద లేదా మహారాజా? కామంతో కళ్ళు మూసుకుపోయి అవలయకు స్త్రీని మీ ముందే ఇలా పరిహసిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? ఎవరు అడ్డు చెప్పరా? నన్ను కాపాడు వారే లేరా మహారాజా? మాలిని, నన్ను కాదని నిన్ను రక్షింపువారు ఇక్కడ ఎవరూ లేరు. ఈ రాజ్యము నా దయాభిక్షపై ఆధారపడి ఉన్నది. ఈ మహారాజు నేను నిలబెట్టిన మట్టి బొమ్మ. నన్ను కాదని నిన్ను రక్షింపువారు ఈ పృథ్వీ మీద ఎవరూ లేరు. ఎవరైనా ఉన్నారా? బావగారు, మీరు అన్నది నిజమే, కానీ సభా గౌరవం కూడా పాటించడం మీ మర్యాద కనుక మరలిపోవలేదు. సరే, రేపటిలోగా మాలిని మా మందిరంలో ఉండవలేదు. లేకున్నచో బలాత్కారము తప్పదు. 10 మందికి ఫలములు పంచు వృక్షమును వంట చెరుగుకు వినియోగించుట సరికాదు. అందుకు అడవి కట్టెలను వాడము. పేరునకు 5 భర్తలు, ప్రయోజనం ఏమీనూ లేదు. చండప్రచండులు, మహాపరాక్రమశాలులు, కానీ అబలను కాపాడుటలో శూన్యము. సైరంధ్రి, సాలించి నీ వాచాలత్వము. ఎంత కష్టమొచ్చినను పతులను తూలనాడుట సరికాదు. పతియే ప్రత్యక్ష దైవమని భావించు ఆడపుట్టక పుట్టి 10 ఎదుట పతులను తూలనాడు చుట్టివా? పోయి సిగ్గు ఎగ్గు లేక నాట్యము చేసుకొను. అవునవును, మాకు సిగ్గు ఎగ్గు ఏమున్నది? మేము చేయనది నాట్యము. మా పతులు చూడగారు, నాట్యములాడువారు వేరుతు. సైరంధ్రి, సాలించు నీ వాచాలత్వము. వెళ్ళు ఇక్కడ నుండి, అసందర్భంగా వెళ్ళము. వారే లేరా? ఎదుకుల భూషణుడు ఏ నాకు గతి? ఆపదలో ఉన్న ఆడపడుచును కాపాడుట ఒక అన్నకు మాత్రమే తెలుసు. ఇక నా భర్తలున్న మీ ప్రయోజనం ఏమీ లేదు. సైరంధ్రి, మేము ఉండగా వేరొకరి మీద ఆధారపడవలసిన అవసరం ఏమున్నది? అన్నగారి ఆజ్ఞ కాలేదని ఆలోచించుకుంటున్నా కానీ లేకున్నా కీచకులు దేహములు మన్నులో కలిపి వేటకు నా భుజస్కండములు
ఉపలాగపడుచున్నవి. అన్నగారి ఆజ్ఞ కాలేదని ఆలోచించుచుంటున్నాయి కానీ ఆ ధర్మజును నిర్వాహమైంది అంతయు. ధర్మమూర్తి సమయానుకూలంగా ఏమి చేయవలెనో ఆజ్ఞాపించి ఉన్నారు. ఆ కీచకుని వధించవలెనని చెప్పి ఉన్నారు. ఏమిటి తమ్ముడు, అన్నగారు ఆజ్ఞాపించారా? ఎప్పుడు ఆ కీచకుని వధ? మెల్లగా రేపే. సైరేంద్రి, ఆ కీచకునికి ఎటువంటి అనుమానం కలగకుండా నర్తనశాలకు రప్పించుట నీ కార్యము. ఆపై చిన్నన్న గారు పని పూర్తి చేస్తారు. అయ్యో తప్పు కదా స్వామి, వంచనతో ఇలా చేయట అన్యాయం కదా. తప్పదు సైరేంద్రి, ఆ కీచకుని మదమనుచుటకు ఇదే సరైన మార్గము. కనుక నువ్వు అలా చేయము. అలాగే మహారాజు. పరుగురు ఎదుట అవమానించిన ఆగ్రహం వచ్చుట సహజమే. ఎదుట నిలిచిన శత్రువును రణమందుకు వచ్చటమే తప్ప ఒక్క ఆడదాని మనసును అర్థం చేసుకునటం మా వల్ల కావడం లేదు. ఏది ఏమైనాను నీలోని మార్పు నాకు బహుదానందం కలిగిస్తున్నది. రమ్ము మాలిని, ఒక్కసారి నా మక్కువ తీర్చుము. ఇక్కడ కాదు, రేపు రాత్రికి మర్చిపోరు కదా, మర్చిపోరు కదా. ఎలా మర్చిపోతాను సుందరి? నీ పొద్దుకై క్షణం ఒక యుగముగా గడిపిన నేను ఎలా మర్చిపోగలను? తప్పక వచ్చేదను. మర్చిపోరు కదా, ఒక్కరే రావాలి సుమా. ఇది ఏమైనా శత్రువులపై యుద్ధం అనుకుంటేవా మాలిని? సంభోగములకు వచ్చిన వాడు ఒక్కడు తప్ప ఎంతమంది వస్తారు? తప్పక వచ్చేదను. అలాగే. నీ శరీర పరిమళము, మీపై పరితాపమును తాళలేకున్నాను. నిన్ను నా బాహుబంధముల ఓలలాడించవలనని నా మనసు రోతనొగుచున్నది. ఏమిది? లేత పూర్వకులవే ఉండవలసిన నీ శరీరం ఇంత కరుకుదలుగా ఎట్లు వచ్చెను?
నేనేమైనా రాజ్యభోగమైన సుఖములు అనుభవించుకుంటున్నా? నేను చేయనది దాస్యత్వము. పదే పదే చేయి విధి కార్యముల వలన నా చేతులు ఇంత కరుకుతనముగా వచ్చినవి. అవునవును అవును మాలిని, ఇక నీ కష్టములు తీరినట్లే రాజ్యభోగములో తేలి ఉంచదా. నీవు నా హృదయ సామ్రాజ్యములను పట్టమనిషివి. నీకై రాజ్యమంతయు వేచి చూస్తున్నది. రఘుమాలిని, ఒక్కసారి నా మక్కువ తీర్చుము. నీకు అంతయో తొందరయే. చుట్టుపక్కల వారు మాట మనగనైనను లేదు. నా సుందర దేహమును చూచి మోహించుచుంటివి కదా. నా పొందుకై క్షణముక యుగమై పరితాపము చెందుచుంటివి. నా సుందర ముఖార విందమును చూపించదా? మరి మీరు భయపడవలదు సుమా. నాకు భయమా? పర్వాలేదు, ఒక్కసారి చూపించు చెల్లి. అటులైనా మధురస పానములతో మత్తెక్కిన నీ కనులను నీ కరములచే ఒక్కసారి మూసుకొను స్వామి. అలాగే మాలిని, నీవు చెప్పినది ఏదైనా సరే. స్వామి, మీరు మమ్మల్ని నిజంగానే ప్రేమించారా లేక కామించారా? మాలిని, నీ పొందుకై క్షణముకు వర్గముగా గడిపిన నేను ఎలా చెప్పగలను మాలిని? చూడు, ఎవరు నీవు? ఆ మాలిని భక్తవా, గంధర్వుడవా, ఎవరైనా కానీ నమ్ము, నిన్ను నా ముష్టిఘాతము చే నిన్ను మట్టి కల్పించదును. శౌర్య ప్రతాపములు వాచాలత్వముతో కాకుండా రణమందు మాతో చూపించుము. నేను నీకు మల్లుడ పట్టిన గతియ పట్టును. ఎవరికే పంపెదను. పడిపడి మాటలతో మమ్మల్ని ఏమీ చేయలేవు. దేవుడవైనా మాతో పోరాడు. ఈ సింహాబరుని చూచి అతల వితల రసాతల పాతాల యక్ష కిన్నెర కింపురుషాది దేవేంద్రాది దేవతలే నాతో పోరు సలుపుట కాదని నా పేరు చెప్పగానే ప్రాణభయంతో పరుగు నెట్టెదరు. నీవు ఎంత రమ్ము, నాతో తరబడము. అయితే కోచుకో. నన్ను ఓడించావంటే నేను ఖచ్చితంగా గెలిచాను. వీరుడు ధీరుని పంపించేటువంటి ధూమతమయుడు ఆజీకి కూడా తెలియకుండా ఒకవేళ ఆ ధీముతిమల్లుడు ధూము చేతులు హతమైనాడా? ఆ పుస్తకాల పూజలు ధీముతిమల్లు సవరించుడే. ఇది జరగని పని. ఆ ధీముతిమల్లుని కోసం ఆ పాండవతుల పేరుతో ధీముతిమల్లుడు అన్ని రాజ్యంలో సంచరించున్నారేమో. సమయమైనది. ఎట్లయినా పాండవుల చేత తెలుసుకుని ఆ పాండవుల అజ్ఞాతవాసం భంగపరచవలసింది. అన్నగారు, నేను ఆ విరాట రాజ్యమునకు వెళ్ళి వచ్చాను. పాండవులు విప్రవేశములలో ఆ విరాట రాజ్యమునే ఉన్నారని నాకు సందేహముగా ఉన్నది. నేను వెళ్ళి ఆ పాండవుల గుట్టు రట్టు చేసి వారిని అరణ్యములకు పంపేదా? మంచి ఆలోచన, దుశ్శాసన. ఆ పాండవ హతకులు అక్కడే ఉండవచ్చును కనుక మన సేనతో వెళ్లి వారి అజ్ఞాతవాసమును భంగము కలిగించి మరలా తిరిగి 12 సంవత్సరాలు అరణ్యవాసమునకు పంపించవచ్చు. లేదు, నీవు సరికాదు. మత్స్యదేశాధిపతి అయిన విరుటుని కొలువులో ఉండేవారు పాండవులేనని మీరెలా చెప్పగలరు? అందుకు అది సరైన మార్గం కాదు. సుచర్మునితో మన సేనలో కొంతమందికి దక్షిణ గోగ్రహణమునకు పంపము. పాండవులు ఎచ్చోట ఉండను, తప్పక యుద్ధమునకు వచ్చను. ఒకవేళ సుచర్మునితో పాండవులు యుద్ధమునకు రానిచో నీవు, నేను, నీ యశోరక్షకుడైన ఈ రాధేయుడు, భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామలు ఉత్తర గోగ్రహణం చేస్తాము.
పాండవులు ఎచ్చోట ఉండను బయటకు రాకను తప్పదు, వారి అజ్ఞాతవాసము భంగము కాకను తప్పదు. కనుక దుర్జమాద్య సామంత దండ నాయకులచే చతురంగ బల సమేతులై శత సోదర సమన్వితులై శ్రీ 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 గాంధారి సుతాగ్రజులు ఇంద్రప్రస్థపురానికి విజయం చేయవలసినదే, ఉత్తర గోగ్రహణం చేయవలసినదే, పాండవులకు అడవులకు పంపవలసినదే. నీ కథ చెక్కని అడగము, నీ ఆలోచన శక్తి అపూర్వం. అట్లా ఆ పాండవతకులు బయటకు రాకను తప్పదు, మన కంట పడకను తప్పదు. అయితే నువ్వంతా ఉత్తర గోకులం బయలుదేరుతాము. అనవసరంగా చనిపోయాడే, ఎందుకే అందులు పెద్దలు ఆడదానికై రాజులు మారినాడు. క్షమించండి. అవును మహారాణి. అవును సుధీక్షణ, పరస్త్రీ వ్యామోహం వలన అతనికి మరణం సంభవించినది. చెబితే వింటేగా, మూర్ఖులకు ఎంత చెప్పినను బుద్ధి వచ్చునా? చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏమి ప్రయోజనం? అతని నుదుట అలా రాసిపెట్టి ఉన్నది. మహారాణి, అతని ప్రాణానికి అపాయము జరగకూడదనే ఆలోచించాను, కానీ అతను వింటే కదా. నన్ను క్షమించండి మహారాణి. సైరంధ్రి, నీ తప్పు ఏమున్నది? అతని దుర్బుద్ధి వల్లనే మరణం సంభవించినాడు. ఇదే ఈ వగలాడే మా అన్నగారి ప్రాణాలు పోయేలా చేసింది. పట్టండి, బంధించండి. దీని ప్రతి ఉండగానే సజీవ దహనం చేయవాలి. మా అన్నగారి చిరువన్న ఆరోగ్యం దీని సజీవ దహనం చేసేదా? ఆగండి. మహారాజునైన నా ఎదుటే ఇంతటి దురాక్రమమా? మహారాజుగా ఆజ్ఞాపిస్తున్నారు, ఆమెను వదలండి. లేదు లేదు, వదిలేదు లేదు. పట్టండి, బంధించండి. కీచకుని పట్టిన గతి అందరికీ పట్టవలేదు. ఏ ఒక్కరు కూడా బ్రతకరాదు. అటులనే సోదరా, అటులనే. నువ్వు నేనా? మీ పాలిట మృత్యువుని, మీ అన్నగారికి పట్టిన గతి మీకు పట్టును. పరాయి స్త్రీని కోరుకుంటే ఎంతటి బలవంతుడికైనను చావు తప్పదులే. అవునుగా, ఆ మాలినికి 5 భర్తలట. ఆమె గంధర్వ కన్య అట. 100 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక గాలివానకైనను పడిపోనురా. అవునురా, అవునవును అవునురా, అవునురా. భార్యల జోలికి పోతే భర్తలు ఊరుకుంటారట. కీచకుడే కాదు, వారి సహోదరులను కూడా వధించారట. వారు ఎంతటి పరాక్రమవంతులో. 5 భర్తల గంధర్వ కన్య, వారు పాండవులు కారు కదా. ఆమె మా పిల్లతల్లి ద్రౌపది. 5 భర్తల గంధర్వ కన్య, వారు పాండవులు కారు కదా. ఆమె మా పినతల్లి ద్రౌపదీదేవి కారు కదా. అయినను ఎందుకైనను మంచిది, ఒక్క మారు పరికించవలను. ఓయి, ఎవరు నీవు? అంతఃపురంలోనికి ఏల వచ్చితివి? స్త్రీలు ఒంటరిగా ఉన్న చోటికి రానేకూడదు. నీవు ఏల వచ్చితివి? అది సరియే. మీరు ఎవరు? మీరు గంధర్వ కన్య? మీ 5 భర్తలు పాండవులా? నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఏమిటిది? రాకూడని చోటుకు వచ్చి అడగకూడని ప్రశ్నలు అడుగుచుంటివి. ఎవరు నీవు? అది సరియే, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. అది నాకు అత్యంత అవసరం.
దుస్సాహసము? ఒంటరిగా ఉన్న స్త్రీల వద్దకు రావడమే కాకుండా ఏమిటి తిరుగుబాటు? మీ మాటలతో నన్ను మోసగించలేరు. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఏమిటి? నేను మిమ్మల్ని మోసగిస్తున్నామా? నీవెవరో చెప్పమందువా? నీవు ఆ సుభద్ర కుమారుడవు, ఆ విజయని ప్రియపుత్రుడవు. నీవెందుకు ఇక్కడికి వచ్చిదు అది కూడా నాకు తెలుసును. ఇవి చాలా నీ పుట్టుపూర్వోత్తరాలు నీవు చెప్పమందువా? మీరెవరో తెలుసుకొనవలేను. వీరి పుట్టుపూర్వతములు నాకు అత్యంత అవసరం. మా తల్లిదండ్రులు ఆపదలో ఉన్నారు. వారిని కాపాడుకొనుట నా బాధ్యత. ఏమిటి? వారిని కాపాడాలని వారి అజ్ఞాతవాసమును పట్టబయలు చేసేలా ఉన్నావే. అయినా మీ తండ్రులు పిరిగివారు కాదు, పరాక్రమశాలులు. వారు ఎక్కడున్నాను క్షేమంగానే ఉంటారు. వారి క్షేమమే నువ్వు కోరివాడివైతే వారిని ఎక్కడ అటగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్ము. తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్ము. సకా పిలిచినా పలకకుండా వెలుచున్నాడే, ఏం జరిగి ఉంటుంది? కోరికలు మాత్రమే అక్కగారి సావాసం అంత మంచిది కాదమ్మా. నువ్వు మేలు కోరి చెప్పుచుంటుంది. అతని వివరములు ఏమైనా చెప్పి ఉన్నావా? మా బాగోగులు మాకు తెలుసు. అతని గురించి చెప్పాల్సిన అవసరం నీకు లేదు కనుక మరలి పొమ్ము. మన వాడు బాగానే జాగ్రత్త పడినాడు. తానెవరో తెలియనివ్వలేదు. పోలికలు మాత్రమే అక్కగారివి, బుద్ధులన్నీ నీవే. నా బాణ పరంపరను తట్టుకుంటా ఆ కౌరవులకు సాధ్యమా? ఎవరక్కడ? తగిన సారథిని రమ్మను. యువరాజా, అంతఃపురంలో ఒక మగపురం కనిపించడం లేదు ప్రభు. హత విధి నాకు తగిన సారథియే లేడా? మరి ఇప్పుడు యుద్ధం ఎట్లా? ఏకేమి యువరాజా, మన నాట్యాచారులు ఉన్నారు కదా. ఏమిటి మన నాట్యాచారులు వారా? అబ్బే, ఆ పేడివారి సారథ్యం నేను యుద్ధం చేయగలనా? నా కీర్తి ప్రతిష్టలు ఏమాను? అబ్బే, వారు కాకుండా మరెవరేను? పువ్వులను మరలించుకున్నా ఈ కీర్తి ప్రతిష్టలు ఏమగును కనుక ఆవేశంతో కాకుండా యోచించి నిర్ణయం తీసుకును. మరి పున్నలేమంటాడు? గురువు గారిని నేను ఎలాగోలా ఒప్పించి తీసుకొస్తాను. ఏమో గురువునలా, నువ్వు అర్జున్ రఘు సారథ్యం చేశానన్నావు కదా, అది ఎట్లు నేను చూసిదా? వెళ్దాం రమ్ము. ఉత్తర కుమార, ఆ కౌరవ సేనాన్ని ఎప్పుడైనా చూశారా మీరు? సంఖ్యకు వచ్చిన వారు 11 అక్షమునుల సైన్యమును ప్రతిది. వారిలో ఎవరెవరు ఎలా గుర్తుపట్టెదరు, ఎలా జయించగలరు? నా వీర ప్రతాపం తెలియక భయపడుతున్నావు కదా బృణల. చూడు, ఆ దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునుల అశ్వత్థామను ఒక్క క్షణంలో జయించి ముచ్చెమటలు పట్టించి 3 చెరువులు నిండు తాపెద. రణరంగంలో చూస్తావు కదా నా ప్రతాపం. వెళ్దాం రమ్ము. ఏమిటి వాని పిలుపు? బొమ్మల కొలువులో బొమ్మలకు తలబాగా చంగులు కావలేను. గురువు గారి చేత తప్పించుము. అమ్మా ఉత్తర, మీ అన్నగారు సామాన్యులు గారు, పరాక్రమశాలులు. మీ మక్కువ తీర్చుటకు తలపాగా చెంగులు తప్పక తీసుకువస్తారు. ఇది మాట చల్లాయి. అర్జునుడు రథసారథ్యం చేస్తున్నావు కదా, ఇదేమిటయ్యా? మనం వెళుతున్నది సమరాంగంలో కానీ నర్తనశాల కాదు. సరిగ్గా పోనీవయ్యా. యువరాజా, మీ శుతిమెత్తని దేహము అలసిపోనని ఇలా తోలిచుంటిని. గగన వీధిలో లేని కర్మ, గగనం ఏదో పృథ్వీ ఏదో తేడా తెలియకుండా గాలిలో తేలుతూ చుక్కలు చూపించదా? బృణలా కాస్త నెమ్మదిగా పోనేవయ్యా. నా దేహం ఈ రథంలో రాలిపోనేమో. యువరాజా, ఈ మాత్రానికి అల్లకల్లమవుతున్నావే. ఈ వేగమే తట్టుకోలేకపోతే ఆ కురువీరులను ఎలా జయించగలరు? గోవులను ఎలా సంరక్షిస్తారు? బృణలా గగన మార్గంలో పోవటేమో గాని నా పంచప్రాణాలు గాల్లో గడిచిపోయేలా ఉన్నాయి. కాస్త నెమ్మదిగా పోనే బృణలా. ఎవరు వారు? అంత ప్రజానేకం ఎలా వచ్చి తిరిగి? బహుశా వారు వనభోజనాలు వచ్చి ఉంటారు. బృణల రథం ఇటువైపు పడి ఆకలిగా ఉన్నది, పూజించి వెళ్ళదాం. యువరాజా, వారు వనభోజనాలకు వచ్చిన వారు కాదు. మనం ఎదుర్కొని కౌరవసేన అదియే. వారిని ఎవరెవరు ఎలా చెప్పమందువా?
అదిగో అటు చూడుము. ఆ పతాకముపై వృక్షవాహనం ఉన్నది కదా, అతడే భీష్ముడు. ఇదిగో ఇటు చూడుము. ఆ పతాకముపై సూర్య భగవానుడు అల్లాడుచున్నాడే, అతడే నారసిద్ధుడు కర్ణుడు. ఇదిగో అటు చూడుము. ఆ పతాకముపై పని ఆకారం ఉన్నదే, అతనే కురు సార్వభౌముడు దుర్యోధనుడు. వీరందరూ శకుని, కృపాచార్య, అశ్వత్థామ వీరంతయు కౌరవసేనయే. బృండలా ఆ జనసందం చూసి నాకు భయంగా ఉన్నదయ్యా. బృండలా ఆ జనసందం చూసి నాకు భయంగా ఉన్నదయ్యా. బృండలా నన్ను ఇంటికి పోనీ బృండలా, వారి చేతిలో హతమవుతానే ఉన్నది భయంగా ఉన్నదయ్యా. ఏమిటి రాజా, రాజ్యంలో ఆడవారి ఎందు ధీరాలు పలికి శత్రువులకు వెన్ను చూపి పారిపోతానంటావే? నువ్వు క్షత్రుడివేనా? శత్రువులకు వెన్ను చూపడం వీరోచితం కాదు. గోవులు పోతే పోయినావు కానీ వారి చేతిలో హతమవుతానే ఉన్నది భయంగా ఉన్నది బృండలా. ఇంటికి పోనీ బృండలా మా అమ్మగారు ఒక్కడే అమ్మగడుపులో అబ్బరంగా పెరిగానయ్యా. బృండలా నన్ను ఇంటికి పోనీ బృండలా, నీకు కనకాభిషేకం చేయిస్తానయ్యా, కావాల్సినంత బంగారం ఇస్తానయ్యా, నీకు పుణ్యం ఉంటుంది బృండలా. ఇంటికి పోనీ బృండలా. ఉత్తర కుమార ఆగు, శత్రువులకు వెన్ను చూపడం వీరోచితం కాదు. ఉత్తర కుమార వచ్చినది ఎవరో సైనికులతో కాక ఒంటరిగా వచ్చుచున్నారే. వచ్చుచున్నది ఉత్తరుడ. ఇదేమి చోద్యం, పోయి వారి సాహిత్యంలో వచ్చున్నారేవి? ఆ ఉత్తరుని కంటే సారథియే ధైర్యవంతునులే కనిపించుచున్నా. ఇట్టి వారితో యుద్ధమా, అంతయు మన ప్రారంభం. దశమి విజయదశమి, మనకు విజయం గురించి మార్గం ఒకటి ఉన్నది. ఏమిటది బృండలా? యువరాజా, యువరాజా కనిపించుచున్నటువంటి ఆ సమీ వృక్షం శివాకృతిని చూస్తావా? రథమును అక్కడికి పోనిమ్ము. తప్పదు పోనిమ్ము. తప్పదా బృండలా? తప్పదు యువరాజా, ఆ సమీ వృక్షం దగ్గర పోనిమ్ము రథమును. మూట ఉన్నది కదా, దాన్ని కిందకు దింపుము. శవము బృండలా, నేను ఎంత పిరిగివాడనను రాజబిడ్డను, నీకు ఇది న్యాయం కాదు బృండలా. నన్ను ఇంటికి పోనీ బృండలా. యువరాజా, అది శవము కాదు. పాండవులు అజ్ఞాతవాస సమయంలో వారి ఆయుధములు అక్కడే భద్రపరిచి ఉన్నారు. రణరంగంలో నా బావుల దాటికి ఈ విల్లు సరికాదు. అందులో అర్జునుడి గాంధీవం ఉన్నది, దాన్ని కిందకు దింపుము. ఏమిటి అర్జునుడి గాంధీవమా? అందులో ఉన్నదా? అయినా అది నీకెందుకు? అర్థమైంది. నీవే శవచాచి, సందేహం లేదు. అవునా? నేనే అర్జునుడు. ముందు ఆ గాంధీవం కిందకు దింపుము. గాంధీవం. మరి మిగతా పాండవులు, ద్రౌపది దేవి, మిగతా వారందరూ మీ రాజ్యంలో క్షేమంగానే ఉన్నారు. ఆ వివరాలు తర్వాత వెల్లడిస్తాను. ముందు ఆ గాంధీవం తెస్తా. యువరాజా, అది సర్పం కాదు. సర్పం ఆకారం కలిగినదే పితామహ. ఆ వచ్చునది విజయుడే. విజయుని చూసి భయపడి వెనుదిరిగిపోవటయా? వారు పాండవులని తేలినది కదా, మరలా అరణ్యవాసంలో పంపించిన ఒక సమయం ఆసన్నమైనది. దుర్యోధన, పార్థుని ఎదురు నిలిచి విజయం పొందుట అంత సులభము కాదు కనుక నీవు ఈ గోపాలకుల సహాయంతో
ఊరితో గోవులను మరల్చుకొని పొమ్ము. ఆ పార్థుని మేము నిలవరించదము. విజయుడు చూసి భయపడి వెనుదిరిగిపోతాయా? వారు పాండవులని తేలినది కదా. మరలా అరణ్యవాసంలోకి పంపుడొక సమయం ఆసన్నమైనది. అన్నా నీ తొందరపాటు అనిమిత క్రోధముతో ఏమి మాట్లాడుతుంటేమో నీకు తోటకున్నది. నేటితో అసలు అధిక మాసములతో సహా వారి అజ్ఞాతవాసము పూర్తి అయినది. మతి మాలి అర్జునుడు యుద్ధమునకు రాలేదు కనుక దుర్యోధన నువ్వు వెంటనే హస్తనకు బయలుదేరు. ఉత్తర కుమార, ముందుగా రథమును మా తాతగారి ముందు నిలుపుము. ఆ పండుగ ఆచార్య, మీ ప్రియశిష్యుడికి భయపడి రణరంగమందు ఎదుటి వచ్చిన వారిని మట్టి కనిపించడమే గాని మడిమ తిప్పడం మా జాతగాని పని. నన్ను మన్నించండి. చూచిదివా భీష్మాచార్య, విజయుని గురి భక్తి. గురువులైన నాకు, గురువుద్దులైన మీకు నమస్కార బాణము చేసి ఉన్నాడు. మన కుశలములు అడిగి మరి గురుభక్తి సాగి ఉన్నాడు. ఉత్తర కుమార, రథమును దుర్యోధన ఎదుట నిలుపుము. నిలుదిరు పార్థ, రారాజును సమీపించాలన్నా నన్ను దాటి వెళ్ళాలను. ఎన్నాళ్ళకో నా కల నేడు నిజమవుతున్నది. వీరుడివైతే నాతో పోరాడుము. నేటితో నీ అంతము తప్పదు అర్జున, రమ్ము. చాలించము కన్నా మీ ప్రగల్భాలు నేడు కొత్త ఏమి కాదు. రారాజుల వద్ద వెంగిలి కూటికి ఆశపడు నీవు మమ్మల్ని ఎదిరించి మాట్లాడు. వీరుడువా, మాతో సమముగా పోరాడు. ధీరుడువా, మా అస్త్ర శస్త్రముల దాటికి ఎదురు నిల్చేవారు మీ కౌరవులలో ఏ ఒక్కరూ లేరు. ఆ సమూహనస్త్రాన్ని సంధించుచున్నాను, కాచుకోను. ఉత్తర కుమార, మీరు వెళ్లి వారి పాగా చెంగులు తీసుకొని రమ్మని. మా పితామహులు నిద్రించినను మేల్కొని ఉంటారు కనుక వారి వద్ద మాత్రం వెళ్ళవద్దు. ఉత్తర కుమార, ఏమైనది? అయ్యాడు ఆ పార్థుడు నా సేవకి భయపడి పారిపోయినాడా? ఏం ద్రోణాచార్య, మీ ప్రియ శిష్యుడు మన సేన దాడికి భయపడి తోట ముడిచి పారిపోయినాడా? దుర్యోధన, అర్జునుడు సమ్మోహనాస్త్రము చే మనందరినీ మైకమునందు పడవేసినాడు. అనుకుని ఏమి జరిగినదో తెలియక నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. మన మంగళము మైకమునందుండగా మన కుత్తుకలు కోయకుండా తలపాగా చంద్రుడు మాత్రమే కోసుకొని పోయాడు. అది ఏ పాండవ మధ్యముని ధర్మ నిబద్ధత. జరిగిన దానికి ఎవరినో నిందించి ప్రయోజనం ఏమీ లేదు. మనం తక్షణమే హస్తినకు మరలిపోవాలి. దుర్యోధన, నువ్వు వెంటనే హస్తనకు బయలుదేరుము. ఆ అర్జునుని మేము సైన్యముతో ఎదుర్కొంటాము.
ఉత్తర కుమారుడు విజయంతో ఎప్పుడెప్పుడు వస్తాడు అని నా మనసు తహతహలాడుతున్నది. సుజన్మణి సేన గెలిచినామన్న ఆనందం కంటే కుమారుడు ఎప్పుడు వస్తాడు అని నా మనసు గాబరా పడుతున్నది. తప్పక విజయంతో వస్తాడు. లేదు లేదు మహారాజా, ఆ విజయం వరించినది నీ కుమారుడు ఉత్తరుడు వల్ల కాదు. అందుకు కారణము మన నాట్యాచార్యుడు. ఏమిటి భట్టు గారు మాటి మాటికి బృహన్నల అని ఆ పేడివాడి సారథ్యం లేకున్నాను నా కుమారుడు ఒక్కడే విజయంతో వస్తాడు. ఎంత పని చేశారు మహారాజా. ఆ ధర్మమూర్తి రక్త బిందువులు ఎన్ని ఈ నేల మీద పడ్డను అన్ని సంవత్సరములు పంటలు పండవు, వర్షాలు పడవు. ఏమిటి నాన్నగారు, ఎవరు చేశారు ఈ పని? నేనే కుమారా, నీ వల్లనే కదా విజయం వరించినది. ఎంత పని చేశారు మహారాజా? విజయం వరించినది నా వల్ల కాదు, ఆ విజయం వల్ల. అంటే భట్టు గారు చెప్పినదే నిజమైనదా? అర్జునుడా, మిగతా వారు ఎక్కడ? మీ వద్ద కంకు భట్టేలే ఉన్నది వేరెవరూ కాదు, ఆయనే ధర్మరాజు. వలలాంకుడే భీముడు, తంత్రిపాల దామగ్రంథులే నకుల సహదేవులు. ఆహా, ఏమి మా భాగ్యం. మరి ద్రౌపది దేవి ఎక్కడ? మీ వద్ద దాసిగా పని చేయుచున్న సైరేంద్రియే ద్రౌపది. ఏమి మా భాగ్యం, మీరందరూ మా రాజ్యంలో ఉంది. కంటికి రెప్పవలే మమ్మల్ని కాపాడి విజయం చేకూర్చి మీ రుణం ఎట్లు తీర్చుకోవలేను. నాన్నగారు, మన ఉత్తరికి తన కుమారుడైన అభిమన్యుడికి ఇచ్చి వివాహం చేసి సరే. అర్జున, మీకు సమ్మతమేనా? ఇక మా అల్లుడు గారిని పిలిపించండి. సమ్మతమే, సమ్మతం. నేను వెళ్ళి పిలుచుకు వస్తాను. ఆగబోయే ఆగు, ఎవరు నీవు? చేతిలో మురళి, నెత్తిపై పింఛము. అర్థమైంది, నీవే కదా కృష్ణుడు? ఉత్తర కుమార, పెళ్లి కొడుకు లేకుండా వివాహం ఎట్లు జరుగుతుంది? ఎక్కడికి లోనకి వస్తున్నావు? ఆగు. నేను ఆగను, నేను శీఘ్రముగా వెళ్ళవలను. ఆగబోయా, ఎవరు నువ్వు? ఉత్తర కుమార, పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి ఎట్లు జరుగును? ఇతగాడి అభిమన్యుడు, వారికి మీ సమక్షమునందే వివాహం చేసేదా. ఏంటయ్యా, నువ్వే అభిమన్యుడువా? అది అది అప్పుడే చెప్పుంటే ఎప్పుడో చేసావు పెళ్లి. ఇంత టైం వేస్ట్.